వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు సక్రమంగా జరిగేలా చూడాలని, ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో ముఖ్యమని గూడూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు టౌన్, రూరల్ మరియు చిల్లకూరు మండలాల క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఓటరు పరిశీలనలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ అక్కడ నివాసం ఉన్నాడా లేదా మార్పులేమైనా జరిగాయా, నివాసంలో లేని ఓట్ల లిస్టులో ఏమైనా ఉంటే వాటిని మాకు తెలియచేయాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో విజయం సాధ్యమని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వాసిం సునీల్ కుమార్ గారి ఆదేశం ప్రకారం గూడూరు రూరల్, గూడూరు అర్బన్, చిల్లకూరు మండలాలకు సంబంధించినటువంటి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో ఓటర్ల యొక్క వెరిఫికేషన్, ఓటర్ల చేర్పులు, తొలగింపులు, పోలింగ్ కేంద్రాల మార్పులపై మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎంత పర్సంటేజ్ మనం ఓటర్లని చేర్పులు కానీ తొలగింపులు కానీ పోలింగ్ కేంద్రాల మార్పు చేశామనే విషయాన్ని యూనిట్ వాళ్ళకి, క్లస్టర్ వారికి తెలియజేసి, మీరు మీ పరిధిలో ఉన్నటువంటి బూత్లో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లతో సంప్రదించి ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది, మీరు మీ పోలింగ్ ప్రాంతంలో ఏజెంట్గా మీరు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో మీరు మీ ఏజెంట్ల పనిని పర్యవేక్షించి అక్కడ 6, 7, 8 వారాలను పెట్టి ప్రతి ఇంటిని వెరిఫికేషన్ చేసి ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్ని నమోదు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరందరూ కూడా కష్టపడి పనిచేసేది 21 చేసి ఈ యొక్క ఓటర్ల యొక్క జాబితాలో సవరణలు, చేర్పులు, పోలింగ్ కేంద్రాల మార్పును తప్పక చేయగలని ఆశిస్తున్నాను. గూడూరు మనుబోలు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సౌత్ సెంట్రల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ పరంజీవ్ సక్సేనా బ్రిడ్జిలు మరియు ట్రాక్ను పరిశీలించారు. లైన్ నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విజయవాడ, గూడూరు 3వ రైల్వే నిర్మాణానికి 2015-16 బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కరోనా వల్ల కొంత పనులు ఆలస్యంగా జరిగాయి. సింగరాయకొండ నుంచి గూడూరు వరకు పూర్తి స్థాయిలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. మనుబోలు, గూడూరు మధ్య ఎక్కువగా రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ పరంజీవ్ సక్సేనా 120 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లో కొత్త రైల్వే లైన్పై ప్రయాణించి ట్రాక్ను పరిశీలించారు. రైల్వే లైన్ బ్రిడ్జిల నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సేఫ్టీ కమిషనర్ ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం రైల్వే శాఖ ఆదేశాలతో నూతన రైల్వే లైన్పై రైళ్ల రాకపోకలు ప్రారంభిస్తారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఏడీఆర్ఎం శ్రీనివాసరావు, డిఓఎం నరేంద్ర వర్మ, డిఎస్ఓ శ్రీనాథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరెంటాలు దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానానికి దాతల సహకారంతో నూతనంగా తయారు చేయించిన హనుమంత వాహనం, అశ్వ మరియు ఒంటె వాహనాలను మాడ వీధులలో ఊరేగించి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అశోక్ స్వామి మాట్లాడుతూ దాతల సహకారంతో బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఉపయోగించే 3 వాహనాలు సిద్ధమయ్యాయని, మరికొన్ని వాహనాలు త్వరలో వస్తాయని తెలిపారు. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మయుగ్మా వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణో శరణం ప్రపంచే. గూడూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ అలగనాథ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఉత్సవాలకి అనుగుణంగా నూతన దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో వినియోగించడానికి వాహనాల నిర్మాణం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి సిరి తిరువడి అని చెప్పబడేటువంటి ప్రత్యేకమైన హనుమంత వాహనం, తర్వాత పారువేటకి ఉపయోగించేటువంటి అశ్వవాహనం, ఆంజనేయ స్వామివారి ఉత్సవానికి ఆంజనేయ స్వామివారి వాహనమైనటువంటి ఒంటి వాహనం దాతల సహకారంతో దేవస్థానానికి సమర్పించబడుతున్నాయి. అట్లనే మిగిలిన వాహనాలు ఇంకా ఒక 5 వాహనాలు అవసరమై ఉన్నాయి. అవి కూడా గత 3 నెలల నుంచి పని ప్రారంభించి ఇప్పటికి ఏర్పాటైంది. మిగతా వాహనాలను కూడా వచ్చేటువంటి 2 నెలల్లో దాతల సహకారంతో తయారు చేసి వాటిని రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించాలని ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ గారు సురేందర్ రెడ్డి గారు, పెద్దలైనటువంటి వాళ్ళందరూ తీర్మానం చేసి దాతల సహకారంతో ఈ వాహన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్వస్తి. గూడూరు సత్రప్ వీధిలో ఉన్న శ్రీ రాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మహిళలు అమ్మవారి నామ స్తోత్రాన్ని పఠిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆనంద భైరవిని ఆనంద శ్రీరామ
ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.